కానీ మనం ఇంతకుముందు 2-3 ఇంటర్వ్యూలలో రేవంత్ రెడ్డి విషయంలో కొంత కన్సర్న్ ఉన్నది. చేస్తాడేమో, చేయడం అవకాశం ఉంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మీరు. నాకు ఇప్పటికి కూడా ఉంది. ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన ఒక డైలాగ్ అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, నేను అవసరానికి తగ్గట్టు ఎదుగుతాను అన్నాడు. కానీ ఎదగడం లేదు అని అంటున్నాను. అవసరానికి తగ్గట్టుగా ఎదగాలి కదా. చంద్రబాబుతో నీ భేటీలో నువ్వు కనుక రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలి, నాగార్జున సాగర్ మీద పోలీసులను ఉపసంహరించుకోవాలి, ఆంధ్ర పోలీసులను, తర్వాత పోతిరెడ్డిపాడు ద్వారా కేఆర్ఎంబీ దగ్గర తీసుకున్న నిర్ణయం మేరకే నీళ్ళని తీసుకుపోవాలి, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పకుండా ఆంధ్ర అసెంబ్లీ తీర్మానం చేయాలి, పోలవరం ముంపు సమస్యను బ్యాక్వాటర్ స్టడీస్ చేసి పరిష్కరించాలి. ఇలా ఒక్కటన్నా పెట్టిండు ఆయనే. నీ కొడంగల్కు నీళ్ళు ఎట్లా తీసుకుపోతావా నువ్వు? రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపకపోతే నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు నీళ్ళు ఇవ్వగలుగుతావా? కేసీఆర్ నిర్మించిన రిజర్వాయర్లు నిండుతాయి ఎప్పటికైనా? కలవకుర్తి నెట్టంపాడు భీమాకు నీళ్ళు వస్తాయా? ఈ అవసరానికి తగ్గట్టుగా ఎదిగే మనస్తత్వమే ఉంటే, ఆయన అన్నదే నిజమైతే ఇవన్నీ ఎందుకు ఎజెండాల భాగం కాలేదు అని నేను అంటున్నా. కానీ రేవంత్ రెడ్డి ఏ అంశాలను సవరించుకుంటే, ఏ అంశాలను గుర్తిస్తే, మీరు డౌన్ఫాల్ అన్నారు కదా, ఢిల్లీకి పోయే ట్రైన్ సరిగా ఉందా లేదా అని చెప్పారు కదా, అంటే దీన్ని గమనం చూస్తే లక్ష్యాన్ని చేరుకోదు, ఇది వైఫల్యం అని మీరు అన్నారు కదా. లాస్ట్ టైం మనం మాట్లాడిన దానికి ఇప్పటికి మధ్యలో ఈ 15 రోజుల్లో చాలా సీరియస్ పరిణామాలు జరుగుతున్నాయి. ఈ 15 రోజులలో ఆయన వర్కింగ్ స్టైల్ కానీ, ఆయన ఆలోచనలు కానీ, ఆయన హ్యాండిల్ చేస్తున్న పద్ధతి చూస్తే ఫెయిల్యూర్ వైపు పోతున్నాడు అనేది ఈ 15 రోజుల్లో నాకు వచ్చిన అభిప్రాయం. అంతకుముందు కొద్దిగా హోప్ ఉండే, అవసరానికి తగ్గట్టు ఎదుగుతాడు. ఇప్పుడు ఆయనే అశోక్ నగర్ పోయి రాహుల్ గాంధీని తీసుకుపోయి నిరుద్యోగులతో మీటింగ్ పెట్టిన వ్యక్తి, వాళ్ళు వచ్చి 10 సార్లు ఇంటి తలుపు తట్టినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా, మాట్లాడకుండా, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఖచ్చితంగా ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడని అనుకున్నాం. నువ్వు జ్యోతిబా పూలే పేరు పెట్టి ప్రజాభవన్ అని పెట్టినావు కదా, ఎన్నిసార్లు ప్రజలను కలిసినావు అక్కడ? చంద్రబాబును కలవడానికి పోయినవాడికి ప్రజలను కలవడానికి మొదటి రోజు పోయినావు, మళ్ళీ ఎన్నడన్నా ప్రజలను కలిసినావా? అశాంతితో ఉన్న వాళ్ళని కలిసినావా? పోనీ నువ్వు అదానికో ఇంకొకరికో బొగ్గు గన్లను వేలం వేయాలనుకున్నప్పుడు ట్రేడ్ యూనియన్ నాయకులను పిలిచి మాట్లాడినావా సింగరేణిలో? అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆ స్టేక్ హోల్డర్స్ అంటాం మనం, లబ్ధిదారులకు సంబంధం లేకుండా నిర్ణయాలు జరిగిపోతూ ఉన్నాయి. నీ పబ్లిక్ సర్వీస్ కమిషను ఏదైనా డేట్స్ పెట్టేటప్పుడు ఇంకా వేరే ఏమైనా క్లాష్ అవుతున్నాయని చూడాల్సిన అవసరం లేదా? డిఎస్సి డేట్స్ ఎప్పుడున్నాయి, పబ్లిక్ సర్వీస్ కమిషను ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడున్నాయి చూడాల్సిన అవసరం లేదా? ఆటలు ఆడుకుంటానా నిరుద్యోగులతోని? వాళ్ళ పునాదులన్నీ వాళ్ళే కదా, మీ పార్టీ పునాదులన్నీ నిరుద్యోగులే కదా. ఆ నిరుద్యోగ యువత లేకుండా ఈ పార్టీ అధికారంలోకి రాలే కదా. మరి నువ్వు వాళ్ళ పట్ల నీకున్న కృతజ్ఞత ఏది? పోనీ ఇప్పటికైనా, ఇప్పుడు రోడ్ల మీద అరెస్టులు చేయబట్టి వారం రోజులైంది, ఐజాన్ టుడే ఈ రోజన్నా కనీసం ముఖ్యమంత్రి కలుస్తున్నాడా? సెక్రటేరియట్లో నిన్నంతా కూర్చున్నాడు. అశోక్ నగర్ నుంచి నిరుద్యోగ సంఘాల ప్రతినిధులను పిలిపించుకొని మాట్లాడవచ్చు కదా. నేను ఒక ఉదాహరణ చెప్తా బుచ్చన్న. 1979 భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రి ఉన్న 79, 80 అనుకుంటా, 80 ఆ ప్రాంతంలో. అయితే నేను ఒకరోజు నా ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఎంఏ చదువుతున్నా, డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్కు నేను సిటీ ప్రెసిడెంట్. అప్పుడు నాంపల్లి జూనియర్ కాలేజీకి వచ్చి ఆ పిల్లల సమస్యల మీద బైకాట్ చేయించి వాళ్ళందరినీ తీసుకుపోయి నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డు బైఠాయించాను, రాయల్ హోటల్ ముందట. వాళ్ళందరినీ తీసుకుపోయి రోడ్డు మీద ధర్నా పెట్టాం. సార్ మీ లోపల ఎవరన్నా ఒక 5 వస్తే మేము సీఎం గారితో మీటింగ్ ఏర్పాటు చేస్తాం, భవనం వెంకట్రామ్ సీఎం దగ్గర మీటింగ్ ఏర్పాటు చేస్తాం, మీరు ట్రాఫిక్ను డిస్టర్బ్ చేయకండి అని అన్నారు. అని ఇప్పుడు తీసుకుపోతారు అంటే రమణారు ఈజ్ వెయిటింగ్ ఎట్ సెక్రటేరియట్ అన్నారు. అందువల్ల నాతో పాటు ఇంకో 4 ఆయన వెహికల్లో పోయినాం. పోగానే నేరుగా భవనం వెంకట్రామ్ రూమ్లో పోయినాం, అర్ధగంట సేపు చర్చలు చేసినాం. ఆయన కొన్ని హామీలు ఇచ్చిండు, విత్డ్రా చేసుకున్నాం. ఆనాటి పరిస్థితి ఎట్లుండే, ఇప్పటి పరిస్థితి ఎట్లుంది? నేను ఇక్కడ మీరు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దరు. మీరు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం మీరు అన్నారు కదా, ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలని మీరు అంటున్నారు కదా. కేసీఆర్ కూడా ఎవరిని కలవలేదు అనేది కంపేర్ చేయొద్దు వచ్చాను. ఎందుకంటే కేసీఆర్ కలవలేదు కాబట్టి, కేసీఆర్కి అహంకారం ఉంది కాబట్టి కేసీఆర్ బుద్ధి చెప్పారు, కేసీఆర్ను ఇంట్లో కూర్చోబెట్టారు. నువ్వు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంది? కేసీఆర్ లాగా ఉండాలనుకుంటాను. కేసీఆర్ చేసిన తప్పులన్నీ రేవంత్ రెడ్డి రిపీట్ చేస్తున్నాడు. కేసీఆర్ ఇప్పుడు సరే ఈ వలసలను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి. గెలిచిన 26 మంది టీఆర్ఎస్ వాళ్ళల్లో
10 మందిని తీసుకుపోయిండు. అక్కడి నుంచో ఫిరాయింపులు మొదలైనవి. రేవంత్ రెడ్డి స్వయంగా చంద్రబాబు నాయుడు చేతిలో ఫిరాయింపులను ప్రోత్సహించడానికి రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. నేను అనేది ఒకరినొకరు కంపేర్ చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు తన తప్పుల నుంచి గుణపాఠాలు తీసుకునేవాడు విఘ్నుడు, ఎదుటివారి తప్పుల నుంచి గుణపాఠాలు తీసుకునేవాడు తెలివి కల్లవాడు. ఇంకా విఘ్నుడి కంటే ఇంకా కొంచెం ఎక్కువ, ఎందుకంటే తను తప్పు చేయాల్సిన అవసరం లేకుండా ఎదుటివారి తప్పుల్లో నుంచి గుణపాఠాలు తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి కనుక ఆ రకమైన వ్యక్తి కావాలనుకున్నట్టయితే కేసీఆర్ ఏం చేసిండో అది చేయొద్దు. కేసీఆర్ ఏం చేసిండు, ఈ పార్టీలలో ఉన్న వాళ్ళందరినీ తన పార్టీ దిక్కు తీసుకుపోయిండు, అవసరం లేకున్నా కూడా. కొన్నిసార్లు అవసరం లేకున్నా తీసుకుపోయిండు. అది రివర్స్ అయింది కదా, ప్రజలు అసహించుకున్నారు కదా. మరి నువ్వు ఇప్పుడు అదే పని చేస్తున్నావు కదా. ఆయనకి ఏ బుద్ధి చెప్పిందో నీకు అదే బుద్ధి చెప్తారు కదా. ఆయనకి ఏదైతే ఇప్పుడు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. కేసీఆర్కు ఏ లబ్ధి అయితే చేకూరిందో ఇటువంటి వలసలను ప్రోత్సహించడం వల్ల రేవంత్ రెడ్డికి కూడా రేపు అదే లబ్ధి చేకూరుతుంది.